మంత్రాలు ఎందుకు 108 సార్లు పఠిస్తారు? ఈ సంఖ్యకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పూజ చేసేటప్పుడు 108 సార్లు మంత్రాలను జపిస్తారు. రుద్రాక్షమాలలో 108 పూసలు ఉంటాయి. ఇలా 108 అనే సంఖ్య ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, హిందూ ధర్మశాస్త్రంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించే రుద్రాక్షలలో ఉండే పూసలు 108, మంత్రోచ్చరణ 108 సార్లు చేస్తారు. ప్రతి దేవునికి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుతారు. ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంలో 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. గ్రంథాలలోని శ్లోకాలు, పద్యాలు అన్నీ కూడా 108 ఉండేలాగా రాస్తారు. అలాగే శివలింగాలు 108. క్షీరసాగర మథనం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా 108. అందులో దేవతలు 54 మంది ఉంటే అసురులు 54 మంది ఉంటారు. అలా ప్రతి చోట 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. హిందూ మతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. పిండ రూపం దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది. 1 ప్రారంభ సంఖ్య, అయితే 0 అనేది శూన్యం. ఇక 8 దైవిక సంఖ్య, అనంతం, అంటే అంతం లేనిది అని అర్థం. మంత్రాలు, శ్లోకాలు, ప్రార్థనలు పఠించేటప్పుడు హిందూ మతంలో 108 సార్లు చదువుతారు. ఈ పవిత్రమైన శబ్దాలను పదబంధాలుగా బిగ్గరగా పఠించటం వలన ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది అని చెబుతారు. మొత్తం ధ్యాన చక్రం 108 సార్లు జపించిన తరువాత పూర్తవుతుంది. 108 సార్లు జపించటం వలన దైవంతో దగ్గరగా ఉంటాము అని నమ్ముతారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో కూడా 108 అనే సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మనకు ఉన్న గ్రహాలు 9, రాశి చక్రాలు 12. ఈ రెండింటినీ గుణిస్తే వచ్చేది 108. ఈ సంఖ్య సంబంధం విశ్వం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా తెలుపుతుంది. అలాగే నక్షత్రాలు మానవ ఉనికిపై చాలా ప్రభావం చూపిస్తాయి. మొత్తం నక్షత్రాలు 27 కాగా 4 పాదాలు ఉంటాయి. ఇవి రెండింటినీ గుణిస్తే వచ్చేది 108 అవుతుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే, ప్రాచీన కాలం నుంచి 108 అనే సంఖ్య ఉపయోగిస్తూ వచ్చారు. వైష్ణవ పురాణం ప్రకారము దేశంలోనే ప్రముఖ విష్ణు దేవాలయాలు మొత్తం 108 ఉన్నాయి. క్షీరసాగరాన్ని మదించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే, భూమి, సూర్యుడు, చంద్రుడు సగటు దూరాన్ని కూడా 108 సంఖ్యకు ముడిపడి ఉంది. సూర్యుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే సూర్యునికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది. అలాగే చంద్రుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే చంద్రునికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది. ఇంకా ఆయుర్వేదం ప్రకారము కూడా మన శరీరంలో 108 మర్మస్థానాలు ఉంటాయి. యోగా సాంప్రదాయం ప్రకారము మానవ శరీరం 7 ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలతో కూడి ఉంటుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్వహించటం ఈ చక్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక సమతుల్యతను, అవగాహనను సాధించటానికి ఈ శక్తులను సమలేఖనం చేయటం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో గనక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.